ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో, ఆలోచనలో, భావవ్యాప్తిలో ప్రజలకి తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలని వివరించడంలో సాహిత్యపరంగా కథల రూపంలో, కవితల రూపంలో స్ఫూర్తినిచ్చి చాలామంది కళాకారులు పాడడానికి శక్తినిచ్చి, మాలాంటి నాయకులు మాట్లాడడానికి స్ఫూర్తినిచ్చి ఒక మంచి పుస్తకాన్ని చేదు నిజం పేరు మీద నిజాలను, దాలి పేరు మీద కవితలను ప్రొఫెసర్ ఇట్కాల పురుషోత్తం గారు రాసిండ్రు. ఇది వాస్తవాలతో కూడుకున్న, చాలామంది నచ్చకపోయినా నచ్చినా ఇది నిజం. ఈ నిజం చాలామందికి నచ్చని వాళ్ళకు చేదుకుంటుంది. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వారిలాంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకో మరి కవులు, కళాకారులు గడీలలో బందీలుగా మారుతున్నారు. ఇది తెలంగాణ సమాజానికి, స్ఫూర్తికి మంచిది కాదు. తెలంగాణ ప్రాంతము చైతన్యవంతమైంది. నేను ఈ వేదిక మీద నుంచి నిర్దిష్టంగా ఒక ప్రజాప్రతినిధిగా చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాల కోసం ఏ రోజు కొట్లాడలేదు. సంక్షేమమే ప్రాతిపదిక తెలంగాణ రాష్ట్రం కోసం అయితే నిజాం కంటే అద్భుతమైన సంక్షేమం, అభివృద్ధి చేసినాడు ఈ భూ ప్రపంచంలోనే లేడు. ప్రాజెక్టుల నిర్మాణంలో కావచ్చు, లేకపోతే వ్యాపార అభివృద్ధిలో కావచ్చు, అన్ని రకాల అద్భుతమైన కార్యక్రమాలను తీసుకొచ్చాడు. ఇవన్నీ ఒక చేత్తోనిచ్చి మన స్వేచ్ఛను, మన ఆత్మగౌరవాన్ని ఇంకో చేత్తో గుంజుకున్నాడు. మనల్ని బానిసలుగా చూడాలనుకున్నాడు నిజాం నవాబ్. ప్రజలకు అది నచ్చలే. ఓ పూట తిన్నా తినకపోయినా ప్రజలు స్వేచ్ఛను, ఆత్మగౌరవానికి వదులుకోవడానికి సిద్ధంగా లేరు. కాబట్టి కొమరం భీం నుంచి చాకలి ఐలమ్మ వరకు నిటారుగా నిలబడి దొడ్డి కొమరేలా అంటే వాళ్ళు, వాళ్ళకి ఎవ్వరికి ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, గడీలు లేవు, లేకపోతే మాన్యాలు లేవు, భూస్వాములు కాదు. కానీ ఎందుకు కొట్లాడినరు నిజాంతో? వాళ్ళ స్వేచ్ఛను ఆయన గుంజుకోవాలనుకున్నాడు. వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్నాడు. చదువుకున్నా చదువుకోకపోయినా సామాజిక స్పృహ ఉన్న ఎంతోమంది సోయబుల్లా ఖాన్ లాంటి వాళ్ళు, ఎంతోమంది రచయితలు కావచ్చు, పత్రకారులు కావచ్చు, సురవరం సుధాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, అంటే చరిత్రలో చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిజాం సర్కారు మీద, నవాబుల మీద, నవాబుల పైజామాలు తడిచేటట్టు కొట్టడానికి కారణం, సాయుధ రైతాంగ పోరాటం చేపట్టడానికి కారణం స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను గుంజుకొని ఏమిచ్చినా, మనులిచ్చినా, మాణిక్యాలు ఇచ్చినా, పంచపక్ష ప్రమాణాలు పెట్టినా కూడా ప్రజలు దాంతో సంతోషంగా లేరు, సంతృప్తికరంగా లేరు. అందుకే ఆనాడు నిజాం నవాబులకు వ్యతిరేకంగా ఈ ప్రాంతం గలం విప్పింది. తుపాకీ చేత పట్టిండ్రు. ఆడపిల్లలు నడుముకు కొంగు చుట్టి, కళ్ళల్లో కారం కొట్టి, ఒడిసేలలో రాళ్ళు పెట్టి కొట్టి తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తి సాధించే వరకు నిజాం నుంచి, రజాకర్ల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకున్నారు. సంక్షేమం కోసం కాదు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ఉండొచ్చు, ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, లేకపోతే నిమ్స్ హాస్పిటల్ కావచ్చు, లేకపోతే నిజాం కాలేజ్ కావచ్చు, ఈరోజు మేము మాట్లాడుతున్న అసెంబ్లీ కావచ్చు, లేకపోతే హైకోర్టు కావచ్చు, ఏది చూసినా ఈ నగరం చుట్టూతున్న లక్షలాది ఎకరాల భూములు కావచ్చు, అన్ని నిజాం ఇచ్చినట్టువే. నిజాం సాగర్ కావచ్చు, ప్రాజెక్టులలో ఏదైనా తీసుకోండి. ఇవన్నీ చేసినా కూడా ప్రజలు ఎందుకు సంతోషంగా నిజాం ప్రభుత్వంలో, పాలనలో లేరు? నిజాం మీద ఎందుకు తిరుగుబాటు చేసిండ్రు? ఇవన్నీ ఇచ్చిన ఒక చేత్తో ఇంకో చేత్తో స్వేచ్ఛను గుంజుకున్నాడు. ప్రజల మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్నాడు. భూస్వాములు, దొరలు, గడీలలో ఉండే దేశ్ముఖులు ప్రజల మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్నారు. నీ బాంచం దొర అని బతకాలే మీరు మా కళ్ళ ముందలా అనుకున్నారు. ఇవాళ మనకు చార్మినార్కు ఉన్న ప్రాధాన్యత తగ్గిందేమో. మోజంజాయ్ మార్కెట్ నుంచి చార్మినార్ వరకు వెళ్తే స్పెషల్ ఎకనామిక్ జోన్, కబూతర్ ఖాన్, పత్తర్గట్టి, చుడీ బజార్, ప్రతి ఒక్కటి అక్కడికి వెళ్తే వజ్రాలు, వైదూర్యాలు, విదేశాల నోట్ల మారకం, బట్టలు, రాళ్ళు, పక్షులు, పిట్టలు, ఏం కావాలన్నా భూ ప్రపంచంలో దొరికే ప్రతి వస్తువు నిజాం చార్మినార్ చుట్టుముట్టుతో అందుబాటులోకి తీసుకొచ్చిండు. ప్రపంచంలో జరిగే ప్రతి వ్యాపారం అక్కడ ఉండేటట్టు నిజాం నవాబ్ తీసుకొచ్చిండు. ప్రపంచంలో ఉండే ప్రతి చదువు ఇక్కడ ఉండే విద్యార్థులు చదువుకోవడానికి యూనివర్సిటీలు, కళాశాలలు ఓపెన్ చేసిండు. అన్ని రకాల రోగాలకు ఆనాడే స్పెషలైజేషన్
హాస్పిటల్ స్పెషలైజ్డ్ హాస్పిటల్ పెట్టిండు. జడ్జిఖానా కావచ్చు, నీలోఫర్ కావచ్చు, కోరెంట్ హాస్పిటల్ కావచ్చు, ఆర్థోపెడిక్ హాస్పిటల్ కావచ్చు, జనరల్ హాస్పిటల్ కావచ్చు, మీరు తీసుకోండి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు ఏవీ నిర్మించలే. ఆనాడే నిజాం నిర్మించిండు, ఇచ్చిండు, ప్రజలకు ఇవన్నీ సౌలతులు కల్పించిండు. అయినా కూడా ప్రజలు నిజాంను భరించలేదు, నిజాంను మొయ్యలేదు, నిజాం మీద తిరుగుబాటు చేసిండ్రు, నిజాం నుంచి విముక్తి పొందిండ్రు. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కలిసిన తర్వాత కూడా ఉమ్మడి రాష్ట్రాలలో ఉన్న ఏ ముఖ్యమంత్రి అయినా తెలంగాణ ప్రాంతంలో చేయగలిగినంత ప్రయత్నం చేసిండ్రు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు అన్ని ఇచ్చారు. ఉచిత కరెంటు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, లేకపోతే ఆరోగ్యశ్రీ కావచ్చు, జలయజ్ఞం పేరు మీద ప్రాజెక్టులు కావచ్చు, అన్ని ఇచ్చిండ్రు. అయినా ప్రజలు సంతోషపడలే, మా తెలంగాణ రాష్ట్రం కావాలన్నారు. ఎందుకంటే ఇవన్నీ ఇచ్చిన ముసుగులో మా స్వేచ్ఛను గుంజుకోవాలనుకున్నారు, మా మీద పెత్తనం చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఈ సంక్షేమ పథకాలు కాదు, మేము బిచ్చగాళ్ళం కాదు, నువ్వు ఇచ్చే సంక్షేమ పథకాల కోసం మేము చేతులు దాచాం, మాకు స్వేచ్ఛ కావాలి, సామాజిక న్యాయం కావాలి, స్వయం పాలన కావాలి, మీరెవడరా మా మీద పెత్తనం చేయనికి అని చెప్పి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది మంది ప్రాణాలు అర్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇంకా ప్రస్తుతం చంద్రశేఖరరావు గారు ఎప్పుడు మాట్లాడినా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నా, లేకపోతే నేను షాదీ ముబారక్ ఇచ్చిన, కళ్యాణ లక్ష్మి ఇచ్చిన, మీ గ్రామాలలో శ్మశానాలు కట్టించిన, లేకపోతే మీ ఊర్లో హరితహారం, మీ ఊరు ముందల అదేందో పార్కులు కట్టించిన, రైతు వేదికలు కట్టించి ఏందో చెప్తున్నాడు ఆయన. 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన. నిజాం నవాబు కంటే, ఉమ్మడి రాష్ట్ర పాలకుల కంటే చంద్రశేఖరరావు గారు అదనంగా చేసింది ఏం లేదు. 200 పెన్షన్ని రాష్ట్ర ఆదాయం పెరిగింది, 2000 చేసిండు. 9 గంటలు ఉచిత కరెంటు ఉంటే 24 గంటలు అన్నాడు. 2 లక్షల ఆరోగ్యశ్రీ ఉంటే 2.5 లక్షలు చేసి ఉండొచ్చు. అసైన్మెంట్ల పేర్ల మీద, లేకపోతే అటవీ హక్కుల చట్టం పేరు మీద ఎప్పటి నుంచో లక్షలాది ఎకరాల భూములు పంచిపెట్టారు. ఆయనలున్న వసతి ప్రకారం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండ్రు. నువ్వు రూమ్కి ఇంకో రూము, డబ్బాకి ఇంకో డబ్బా యాడ్ చేసి ఉంటావు. ఈ ఇండ్ల కోసము, పింఛన్ల కోసం, షాదీ ముబారక్ల కోసం, కళ్యాణ లక్ష్మిల కోసం 1200 మంది పిల్లలు చావాల్సిన అవసరం ఉందా? ఉన్నోని అంగి పట్టుకుంటే ఇంతకంటే ఎక్కువ ఇచ్చేటోడు. ఇక తెలంగాణ రాష్ట్రం ఎందుకు, ఉద్యమం ఎందుకు, పోరాటాలు ఎందుకు, త్యాగాలు ఎందుకు, ఇంతమంది పిల్లల చావులు ఎందుకు? ఈ చిన్న లాజిక్ కేసీఆర్కి అర్థమైతలేదా? మేకలు, గొర్రెలు, బర్రెలు, చేపలు, పందులేమో మనకిస్తాడంట, రాజ్యమేమో ఆయన కొడుక్కిస్తాడంట. ఆయన పిల్లలేమో రాజ్యాలు ఏలాలే, మన పిల్లలేమో గొర్రెలు బర్రెలు కాసుకోవాలనా? 30 తరాల నుంచి మన తాతలు, తండ్రులు, వాళ్ళ తాతలు, వాళ్ళ తాతలు, వాళ్ళ తాతలు చేసిన విద్య, తెలిసిన విద్య, రాణించిన విద్య. నువ్వేడి రగ్గ గొర్రెలు బర్రెలు ఇయనికే ముఖ్యమంత్రి కావాలన్నా, దానికి రాష్ట్రం కావాలన్నా దానికోసము? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.